ఆడారు, ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇదండి నాగబాబు గారు విజ్ఞులు, చాలా తెలివైన తమ్ముడు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్ళ ముందు చూసిన వ్యక్తి. మేము కూడా చాలాసార్లు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడుకున్న మాటలు, తమ్ముడు ఇంత కష్టపడుతున్నాడు, ఇంత బాధ. అసలు చిరంజీవి గారికి అయితే ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుంటాడు. ఆయన ఒక శిఖరం, మెగాస్టార్కి ఇంక వేరే అడ్డులు లేవు ఆయనకి, ఎక్కడో ఉన్నాయి ఆయన. కానీ ఒక్క తమ్ముడు గురించి ఆయన నిత్యం మదన పడుతూనే ఉంటాడు. ఆయన అంతున్నా సరే మనకెందుకులే, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉన్నది, లేకపోతే నా భార్య ఎలా ఉన్నది అన్నది లేదండి. రక్త సంబంధం వదులుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎవరు కూడా. నాగబాబు గారు అవనివ్వండి, ఇంకో అవనివ్వండి, ఈయన ఎలాగున్నా ఏం మాట్లాడినా తమ్ముడు అంటే పంచప్రాణాలు. సో ఆయన కోసం ఈయన మాట్లాడుండొచ్చు కాక, ఇప్పుడు ఒకరి మధ్య విరోధం కలిగించాలంటే పెద్ద కష్టం కాదు, పెద్ద సమయం పట్టదు. ఒక 4 వాయిస్లు తీసుకెళ్ళి ఆ చెవిలో రుద్దితే చాలు, జోరేగల్లాగా. నేను అనుకోవడం అలాగే చెప్పుంటారేమో, రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారేమో. పిఠాపురాన్ని పట్టించకూడదు. ఆలోచించాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు వేరండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు అవనియండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అవనియండి, దీనికి ఒక హై ప్రయారిటీ ఉంది. ఇలాంటి నియోజకవర్గాల్లో విభేదాలు, వేరే అంశాలు తీసుకొస్తే వాళ్ళ ఉనికికే ప్రమాదం. ఇప్పుడేంటి, ఈయన కర్మ అన్న మాటని పిఠాపురం మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్మకి గురించి ఈయన మాట్లాడారు అన్నది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరి వర్మ అక్కడేమీ సర్వీస్ చేయలేదా? వర్మ పాత్ర లేదా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో? వర్మ పాత్ర కాదండి. ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. కూటమి సమిష్ట కృషి ఇది కాదంటారా? ఒక్క తెలుగుదేశం పార్టీయే గెలిచిందా? ఒక్క జనసేనే గెలిచిందా? ఒక బీజేపీయే గెలిచిందా? ముగ్గురు కలిస్తే ఈ విజయం వచ్చిందా? చిన్న పిల్లోనడినా చెప్తాడు. ఆ మాత్రం ఈ మాత్రం పేపర్ చదివి అవగాహన ఉన్నా, అప్పుడప్పుడు ఛానల్ చూసి అవకాశం ఉన్నా, న్యూస్ ఛానల్ గురించి నేను చెప్తున్నాను. చిన్న పిల్లోనే అవగాహన ఉన్నామని అడిగితే చెప్పేస్తారు టక్కుమని. వాళ్ళు ముగ్గురు కళ్ళం వల్ల గెలిచారు అని. ఎంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చారండి. కల్లో అన్న మీరు ఊహించారా? 164 సీట్ల విజయాన్ని అందించారు అంటే అది ఒక చరిత్ర కదా. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి విజయాలు మళ్ళీ ఎవరన్నా అచీవ్ చేస్తారో లేదో అన్నది తెలియని పరిస్థితి. కలలో కూడా ఊహించుంటారు వీళ్ళు. ఎందుకు ఇచ్చారు? ముగ్గురు ఉన్నారని ఇచ్చారండి. ఎవరో ఒక మనిషి ఉన్నారని ఇవ్వలేదు. ఎవరు గొప్ప కాదది, సమిష్టి కృషి. నిలబడ్డారు, తెగబడ్డారు, దేనికన్నా సిద్ధమన్నారు. అందుకని ఈ సక్సెస్ వచ్చింది. ఇది ఎవరు కూడా ఇది నాదే అని అనుకోవడం, నేను వేరేగా మాట్లాడితే అది వేరే రకంగా వెళ్తుంది కాబట్టి అది నేను మాట్లాడలేను. అది వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని వాళ్ళే ఆలోచించుకోవాలి. అది వర్మగారు అనుకున్నా, ఇంకొకరు అనుకున్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా, లేకపోతే లోకేష్ గారు అనుకున్నా, ఏ నియోజకవర్గంలో ఎవరు అనుకున్నా సమిష్టి కృషి ఎవరో కాదని లేనిది. ఇది అసలు సందర్భం లేనిది, అవసరం లేనిది ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఎవరో అనుకుంటే ఏంటి, ఆ కర్మ అని దాన్ని ట్రస్ట్ చేసి మాట్లాడడం ఖచ్చితంగా అది డైరెక్ట్గా తెలిసిపోతుంది. అది దాన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన స్థానికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తి, ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి అండి. అతనే సామాన్యమైన వ్యక్తి కాదు. ఇండిపెండెంట్గా ఒక పార్టీ గుర్తు లేకుండా, ఒక పార్టీ సపోర్టు లేకుండా, బలమైన తెలుగుదేశం పార్టీ, బలమైన వైఎస్ఆర్సీపీ, నువ్వా నేనా అంటూ బుల్ ఫైట్ చేసుకుంటున్న టైంలో ఇండిపెండెంట్గా గెలిచి తనేంటో సత్తా నిరూపించుకున్న వ్యక్తి పిఠాపురం వర్మ. ఆయన సాధ్యం అవుతుందా ఇండిపెండెంట్గా? ఎవరైనా గెలిచారా? ఈ స్థాయి వ్యక్తులు
కష్టం, అది ఎవరికైనా కష్టమే. పార్టీలో వెళ్ళడం వేరు. సరే, మరి అప్పుడు పోనీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏదో అసమ్మతి వ్యక్తం చేశారు. ఈయనేమి మరి ఎప్పుడు డైరెక్ట్గా ఏం మాట్లాడో లేకపోతే ఆయన గురించి విమర్శించడం అనేది వీడియోలు రావట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండి చేస్తే ఆయన ఏదైనా పొరపాటు అడుకోవచ్చు, తప్పేం లేదు అందులోని. ఎమ్మెల్సీ ఇప్పిస్తారన్నారు, ఇస్తారు అన్నారు, అది ఇప్పటికొచ్చి జరగలేదు. అయినా ఆయన అయితే ఏం వీడియోలు ఏమి పెట్టట్లేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు ఇది అదే అని ఆయన ఏం అలుగుతున్నట్టుగా అయితే కనిపించట్లేదు, అవి పెద్దగా వినిపించట్లేదు. అది వేరే రకంగా అంటే ఏదో ఇందులో జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను చూసారా, కావాలని చెప్పి కూడా చిచ్చు పెట్టే శక్తులు రాజకీయాల్లో అడుగడుగునా ఉంటాయి. వైఫైలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి మనం ఎదుగుతున్నాం అంటేని. ఎక్కడ ఈయన్ని తొక్కాలి, ఎక్కడ ఈయన్ని పడగొట్టాలి అని వైఫైలాగా తిరుగుతుంటాయి మన చుట్టూని. అలాంటిది ఏదైనా మన పిఠాపురంలో జరుగుతుందేమో. అలా జరగకూడదు పిఠాపురం లాంటి ప్రాంతాన్ని. సభల్లో కూడా ఇలాంటి అంశాలు తీసుకురాకూడదు అన్నది. మరి ఆ రోజు ఈ రకంగా ఇలా మాట్లాడుతున్నారు, ఎవరిది లేదు ఏమీ లేదు అని. ఎవరితో ఉన్నదని నేను చెప్పట్లేదు, ఎవరో చెప్పట్లేదు. సమిష్టి కృషి అంటున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేసిన